శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ నమ్మకత్వాన్ని, నీ ప్రార్థన, నీ భక్తిని ప్రభు చూశారు. మిమ్మలను ఆయన అనేకమైన వాటి మీద నియమిస్తున్నానని మాట ఇచ్చారు. అంటే కొన్ని అధికారాలు దేవుడు మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. రాజకీయంగా దేవుడు నీకు అధికారం అప్పగిస్తున్నాడు. వ్యాపారపరంగా దేవుడు నీకు అధికారం అప్పగిస్తున్నాడు. నువ్వు ఎక్కడుండి పని చేస్తున్నావో, అది ఆఫీసు అవ్వచ్చు, లేకపోతే అది ఒక వ్యవస్థ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఏదైనా, ఇంతవరకు నీ స్థితి కంటే దేవుడు కొన్ని అధికారాలు నీ చేతికిచ్చి, అంటే దీని అర్థం ఏంటంటే నీకు ప్రమోషన్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ సంబంధం అర్థం ఏంటంటే, ఒక సేవకుడిగా నా నుండి దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీకు ఇంతవరకు నాకు ఎదుగుదల లేదు, నాకు ఏ స్థాయి కూడా నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఏ స్థాయిలో ఉంచానో ఆ స్థాయిలో నుంచే తప్ప, నేను ఎక్కడుండాలో అక్కడే ఉండిపోయింది తప్ప, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత అనుభవంతో ఉన్నాను, ఫ్యామిలీ నన్ను గుర్తించట్లేదు, లేకపోతే నా పైన ఆఫీసర్స్ నన్ను గుర్తించట్లేదు, నా ఫైల్ అనేవి పక్కకు పెట్టేస్తున్నారు అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీ ఇంటికి ఇచ్చిన గొప్ప వాగ్దానము. ఆయన అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నారు. ఒక ప్రమోషన్ కాదు, ఆత్మ సంబంధంగా నీకు ప్రమోషన్ ఇస్తున్నారు, భౌతికంగా ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు. నీవు నీ బంధువుల మధ్య కూడా ఒక నాయకుడిగా ఉండబోతున్నావు, నాయకురాలుగా ఉండబోతున్నావు. అనేక మందికి సలహాలు ఇచ్చే మనిషిగా ఉండబోతున్నావు. ఏం సలహాలు ఇస్తావండి, నాకు విలువ లేదు, అందరూ నన్ను తీసి పక్కన పాడేశారని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఇంకా అనేకమైన వాటి మీద లీడర్షిప్ చేయటానికి, ఒక లీడర్గా దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేసి నియమిస్తూ ఉన్నారు. నీ కుటుంబంలో దేవుడు నియమించిన ఆశీర్వాదాలు ఏంటో నువ్వు చూస్తావు. ఒక ఇంటికి అధికారిగా నువ్వు ఉండబోతున్నావు, ఒక పొలమునకు అధికారిగా ఉంటావు. దేవుడు ఒక భూమి మీద నిన్ను అధికారిగా నియమిస్తాడు. ఒక స్థలము, ఒక ఇల్లు, ఒక పొలము, ఒక వ్యాపారము, ఒక ధననిధి మీద, అన్నిటి మీద, అంటే ఇంకా ఏదైనా సరే ఒక లీడర్షిప్ చేస్తావు అనమాట. లీడర్షిప్ రోల్ చేసేలా దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేసాడు. నువ్వు నమ్మగలిగితే దేవుని ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు. ఎందుకు అవిశ్వాసంగా అలాగా నిజమా అవునా అన్నట్టు ఎందుకు చూస్తున్నావు? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది దేవుని స్వరం, ఇది పరలోకము నుండి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. విన్నాను బ్రతుకులాగా ఉందని అనుకుంటున్నావా?
ఆయన నిన్ను నియమిస్తున్నారు. మనుషులు నియమిస్తే పడిపోతాం, కానీ దేవుడు నియమించిన స్థానము, దేవుడిచ్చిన ప్రమోషన్, అది ఎవరు కూడా మనల్ని తీయలేరు, నెట్టలేరు. పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప ద్వారా, ఆయన నియమించిన ఆశీర్వాదంతో నువ్వు సాక్షిగా నువ్వు నిలబడతావు, చెప్తావు. దేవునిని దీవించును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చదువుకున్న రీతిగా వారు మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే సమాధి దగ్గర ఉన్న రాయి బొర్లించి దాని మీద గరానాగా కూర్చున్నాడు ఒక దూత. ఆమేన్. దేవుని దూత ఎక్కడ కూర్చుంది? అందరు చెప్పాలి. సమాధి దగ్గర ఉన్నటువంటి బండ మీద కూర్చుంది. ఎవరైనా సమాధి దగ్గరికి వస్తే ఆ దూతకి ఉన్న ఉద్యోగం ఏంటంటే, డ్యూటీ ఏం పడిందంటే, దేవుని దూతకి ఎవరైనా సమాధి దగ్గరికి వస్తే సమాధి దగ్గర చూడొద్దు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఎటు చూడాలి చెప్పాలి. ఆయన గలిలయ వెళ్ళిపోయాడు, మీకు ముందుగా ఆయన గలిలయ వెళ్ళిపోయాడు, మీరు గలిలయ వెళ్ళిపోతే మీకు ఆయన కనపడతాడు. చదవండి అందరూ కూడా ఒకసారి మళ్ళీ చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి. ఆ దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఇక్కడ సమాధిలో చూస్తున్నటువంటి యేసు ఇక్కడ లేడు, ఆయన గలిలయ వెళ్ళిపోయాడు అని దేవుని దూత చెప్తా ఉంది. వెంటనే మగ్దలేనే మరియయు మరియయు ఇద్దరు కూడా గలిలయకి వెళ్ళిపోయారు. దీని యొక్క అర్థం ఏంటంటే, మనము కొన్ని విషయాలు సమాధిలోనే వెతుకుతాం. అంటే అక్కడే ఉన్నది కదా, ఇక్కడే లాస్ అయిపోయాం, ఇక్కడే వ్యాపారం నాశనం అయిపోయింది, ఇక్కడే గొడవ అయింది, ఇదే నాశనము, ఇదే మనకి, ఇక్కడ మరలా ఏం బాగుపడతాం, అయినా అక్కడే చూసుకోవాలి కదా అని మనం అక్కడే ఉంటుంటాం. కొన్ని సమయాల్లో పోయిన దాని గురించి ఎక్కువ రిపీట్ చేస్తూ ఆలోచన చేస్తూ ఉంటుంటాం. దేవుని ఆత్మ చెప్తా ఉన్నది ఏంటంటే, ఇక మీరు పోయిన చోట దానికోసం ఎక్కువ ఆలోచన చేయొద్దు, మీరు గలిలయ చూడాలి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనకి కలిగిన కష్టము, నష్టము, బాధ అన్నిటిలో కూడా దేవుని దూత దేవుడు మన దగ్గర అనుగ్రహించాడు. ఆమేన్. సమాధి దగ్గర ఉన్నది దేవుని దూత. ఎక్కడున్నది? గట్టిగా చెప్పాలి. ఏసీ బెడ్రూమ్లో లేదు దేవుని దూత, సుఖంగా ఉన్న చోట లేదు. ఎక్కడుంది? సమాధి దగ్గర. చూడండి, ఇదిగో నేను సమాధి దగ్గరికి వెళ్ళాను, ఇదే యేసు ప్రభు సమాధి. నేను ఎక్కడ నిలబడ్డానో అక్కడే రాయి బొర్లించబడింది. ఆ బొర్లించబడిన రాయి మీద దేవుని దూత కూర్చుంది. ఆ సమాధిలో యేసు ప్రభు లేరు. మీరు ఇంక సమాధిలో వెతక్కండి, మీరు గలిలయ వెళ్ళిపోండి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి? మీరు గలిలయ వెళ్ళిపోవాలి. నేను గలిలయ ప్రాంతాన్ని దర్శించాను. ఆ గలిలయ సముద్రం చుట్టూ తిరిగాను. చూడండి, అదిగో మీకు కనబడుతున్న స్క్రీన్ మీద, ఇదే గలిలయ సముద్రం. దేవుడు ఈ సముద్రంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇది గుండ్రంగా ఉంటుంది, 22 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, 11 కిలోమీటర్ల వెడల్పు ఉంది. ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంది? ఇది 22 కిలోమీటర్ల పొడవు ఉంది, 11 కిలోమీటర్లు వెడల్పు ఉంది. అయితే ఈ గలిలయకి వెళ్ళమని దేవుని దూత ఆజ్ఞాపిస్తూ ఉంది. మీరు సమాధిలో చూడటం కాదు, మీరు గలిలయ వెళ్ళిపోవాలి. గలిలయ దేనికి ప్రసిద్ధి అంటే, అద్భుతమైనటువంటి ఫలభరితైన భూమిది, చక్కని చేపలు దొరుకుతూ ఉంటుంటాయి. ఇక్కడ ఏం దొరుకుతాయి? అక్కడ ఆ రోజుల్లో రోమీయులు పాలించినప్పుడు ఆ రోమా పట్టణానికి కూడా, ఇతర దేశాలకు కూడా ఈ గలిలయ సముద్రంలో ఉన్న చేపలను తీసి అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవారు. ఒక్కొక్క సాయిల్లో వచ్చేటువంటి ఆ ఫిష్ ఎలా ఉంటుందంటే, ఆ సాయిల్ని బట్టి టేస్ట్ ఉంటుంది, సాయిల్ని బట్టి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. కొన్ని చేపలు మట్టి వాసన వస్తుంటాయి,
కానీ గలిలయలో ఉన్న చేప చాలా రుచికరమైనదని చెప్పి ఆనాటి ప్రజలు ఎందరో ఈ ప్రాంతానికి వచ్చి చేపలు పట్టుకెళ్తూ ఉండేవారు. అందుకనే ఈ ప్రాంతం దగ్గరలో ఈ చేపలు పట్టేవారు ఉన్నారు. పేతురు అత్తగారు, వీళ్ళందరూ కూడా ఆంద్రేయ, వీళ్ళందరూ కూడా ఈ గలిలయ సముద్రం వారిని ఇల్లు కట్టుకున్నారు, చేపలు పట్టుకునేవారు. ఒకరోజు సీమోను రాత్రంతా శ్రమ పడితే ఒక్క చేప కూడా పడలేదు. ఒక్క చేప కూడా పడకపోతే యేసు ప్రభువారు అన్నారు, సీమోను చేపలేం పడలేదా అంటే, అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాను, ఒక్క చేప కూడా పడలేదంటే నేను చెప్తున్నాను ఇక్కడ వల వేయి అన్నాడు. యేసు ప్రభువారు చెప్పినప్పుడు సీమోను ఒక మాట అంటాడనమాట, నీ మాట చప్పున నేను వల వేస్తున్నానని వేసినప్పుడు వల నిండా బలమైన చేపలు పడ్డాయి. ఆ చేపలు ఆయన లాగలేకపోయాడు. ఆ పక్కనున్న వారిని పిలిచాడు. చూడండి, వారు లాగలేక ఆ చేపలు లాగలేక లాగితే చివరికి పడవ నిండా చేపలు సమృద్ధిగా వచ్చినాయి. పడవ నిండిపోయింది. గట్టిగా చప్పట్లు ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ పడవ ఎప్పుడైతే సమృద్ధిగా నిండిపోయిందో అప్పుడు పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను అలా చేస్తాను ఇలా చేస్తాను, కొన్ని చేపలు ప్రెసిడెంట్ గారికి పంపుతాను, కొన్ని చేపలు మా పేటలో వాళ్ళకి పంపుతాను, కొన్ని చేపలు చిలకలూరుపేట పంపుతాను, కొన్ని చేపలు గుంటూరు టౌన్లో వాళ్ళకిస్తాను, ఎమ్మెల్యే గారికి ఇస్తాను, వీళ్ళకి ఇస్తాను, లేని వాళ్ళకి ఇస్తానని చెప్తా మొదలెట్టాడు. ఏయ్ నోర్మి అన్నాడు యేసు ప్రభు వారు. ఏమనుకుంటున్నావు? షటప్. ముందు నువ్వు స్థిరపడి అనేక మందిని స్థిరపరచు. ఏమన్నాడు? గట్టిగా చెప్పాలి. దేవుడు మన కుటుంబాలకి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు స్థిరపడాలి. దేవుని వాక్యం ఏంటంటే, ముందు నువ్వు స్థలం కొనుక్కో, ముందు నువ్వు ఇల్లు కట్టుకో, ఇంట్లో నీ భార్య పిల్లలకి ఏమేం కావాలో అన్నీ సమకూర్చుకో, తరువాత ధర్మ కార్యాలు ప్రారంభించని అర్థం అనమాట. ఆమెన్. మనకి ఏదైనా కొంచెం వచ్చేటప్పుడు వెంటనే ధర్మం చేసేయాలని అనుకుంటాం. ధర్మం ఎప్పుడు చేయాలంటే, ముందు నీ భార్య పిల్లల్ని నువ్వు సంతోషపెట్టి అప్పుడు నీకు సమృద్ధిగా ఉన్న తర్వాత నువ్వు అనేక మందికి సహాయముగా ముందుకెళ్ళాలి. సీమోన్ అన్నాడు, మరి ఏం చేయమంటావు అంటే, ముందు నువ్వు స్థిరపడి అనేక మందిని స్థిరపరచు అన్నాడు. ఆ చేపలన్నీ అమ్మి తన భార్య పిల్లల విషయంలో చక్కగా సమృద్ధినిచ్చి ఆయన యేసు ప్రభుకి శిష్యుడిగా మారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ గలిలయలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, చేపలు వ్యాపారాన్ని సూచిస్తుంది. చేపల వ్యాపారము బ్రతుకు తెరువును సూచిస్తుంది, జీవనోపాధి. నీ జీవితంలో ఏ బ్రతుకులో ఏది లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏం బ్రతకాలి, ఏం తినాలి, ఎలాగ అర్థం కావట్లేదు, ఏది చేసినా మట్టి అయిపోతుందని ఏడుస్తున్నావేమో, ఇంకా నీవు పోయిన దాని గురించి తలంచుకుని ఏడుస్తున్నావేమో. చాలామంది పోయిన బంగారం కోసం ఏడుస్తూ ఉంటుంది, పోయిన చీర కోసం ఏడుస్తూ ఉంటుంటారు, కొంతమంది పోయిన గేదె గురించి ఏడుస్తూ కూర్చుంటుంది. ప్రియులరా గమనించండి, పోయిన వాటి గురించి ఇంకా ఆలోచన చేయొద్దు. నీకు తెలివి ఉండి చేసేవో, తెలివి లేక చేసేవో, అన్నీ మంచి జరుగుతాయనే చేస్తావు, కానీ ఎన్నో భయంకరమైన లాస్లో పడిపోయేమో, నష్టాల్లో పడిపోయేమో. ఇక నీవు అందులో చూడొద్దు. దేవుడు నీకు గలిలయ ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. నీ ఇల్లు నిండా సమృద్ధి దీవెన కలిగినట్లుగా దేవుడు నీ బిడ్డకి జాబు అనుగ్రహిస్తూ ఉన్నాడు, ప్రమోషన్ అనుగ్రహిస్తూ ఉన్నాడు, వ్యాపారము బలముగా నీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు. ఇది గలిలయ ఆశీర్వాదము. నమ్మిన వారందరూ ఆమేన్ ఆమేన్ అని చెప్తూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. మీరు సమాధిలో చూడకండి, సమాధిలో లేడు ఆయన. ఆయన ఎక్కడున్నాడు? గట్టిగా చెప్పాలి. గలిలయలో ఉన్నాడు. మీరు గలిలయలో చూస్తారు. ఇంకా పోయిన వాటి గురించి ఆలోచన చేయకండి. ప్రియులరా, ఏ దరిద్రం ఉన్నా ఇంక అందులో చూడొద్దు, మీరు సమాధిలో చూడొద్దు. ఈరోజు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నువ్వు యేసు వైపు చూడాలి, యేసు మహిమను చూస్తావు. అది గలిలయ ఆశీర్వాదము. విస్తారమైన చేపలు పట్టాడు పేతురు. గలిలయ ఆశీర్వాదం రెండవది మీకు చూపుతున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 వచనం చూస్తే,
ఈ గలిలయ సముద్రములో ఉన్న చేపలు మామూలు చేపలు కాదండి, చాలా డిప్లొమాటిక్ చేపలు ఉన్నాయి ఇక్కడ. ఆ చేపను ఏమంటారంటే పీటర్ ఫిష్ అంటారు. ఏమంటారు? పీటర్ ఫిష్ అని. మొన్న వెళ్ళినప్పుడు అందరికీ మాకు చేపలు పెట్టారు అక్కడ గలిలయ పక్కనే. ఆ హోటల్లో అది చూడటానికి ఎంత అందంగా ఉంది, కానీ మనం తినే అంత కారం లేదు అందులో. చూడటానికి ఎంత అందంగా ఉందంటే చూడటానికి చాలా బాగుంది, అంటే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాల్సి వచ్చిందనమాట. ఆ చేపల్లో అతను అన్నాడు, భోజనం పెట్టిన చోట ఒక మాతో వచ్చిన పెద్ద ఆయన అన్నాడు, మీరు చేప తిన్నప్పుడు జాగ్రత్తగా తినండి, లోపల షెకేలు ఉంటుంది అన్నట్టు. ఏమన్నాడు? చేప లోపల షెకేల్. యేసు ప్రభు వారు ఈ గలిలయ సముద్రం, దీనిని గెన్నేసరత్ అని పేరు పెట్టారు. దీనికి తిబేరియా సముద్రం అంటారు. దీన్ని కొన్ని పేర్లు పెట్టి పిలుస్తుంటారు ఈ గలిలయని. ఇది ఒక చెరువు టైప్ ఉంటుంది అనమాట, ఒక లేక్ లాగా ఉంటుంది, ఒక సరస్సు లాగా. ఈ గలిలయలో ఉన్నటువంటి ఆశీర్వాదం చూడండి. యేసు ప్రభు వారు సువార్త చెప్పుకుంటూ వారు వెళ్తూ ఉంటుంటే పంచాయతీ వాళ్ళు వచ్చారు. పన్ను కట్టవా అని అడిగారు యేసు ప్రభు వారిని. పేతురు అన్నాడు, ఆయన దైవ కుమారుడు, పన్ను కట్టడు అన్నాడు. యేసు ప్రభు వారు అన్నారు, కైసరిది కైసరి కట్టాలి, దేవుడిది దేవుడు కట్టాలి, పంచాయతీ పన్నులు ఎవరు ఆపకూడదంటే ఆ ఆఫీసర్ అన్నాడు, అంత నీతి చెప్తున్నావు కదా, మరి నువ్వు కట్టు అన్నాడు. కట్టండి రా అంటే ఎవరి దగ్గర రూపాయలు లేవు. యేసు ప్రభు శిష్యులందరూ పైకి ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. చివరికి నా దగ్గర లేవంటే నా దగ్గర లేవు అన్నారు. యేసు ప్రభు వారు అన్నారు, ఒరే ఆగండి, పేతురు అక్కడ గేలమయ్యి. ఏమన్నాడు యేసయ్య? ఆ సముద్రంలోకి వెళ్ళి గేలమయ్యి. మొదటగా చేప పడుతుంది, చేప నోట్లో 1/2 షెకేలు ఉంటుంది. హల్లెలూయా. పన్ను కట్టాలి, అక్కడ 1/2 షెకేలు, కానీ దాని నోట్లో షెకేలు ఉంటుంది. అంటే మనం రూపాయి అంటాం కదా, వారు అక్కడ ఆ దేశంలో రూపాయిని షెకేల్ అంటారు. చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో చదవండి. 17వ అధ్యాయము 24వ వచనం. వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు 1/2 షెకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ 1/2 షెకేలు చెల్లింపుడా అని అడుగగా చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది? పేతురు నీకేం తోస్తున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల. చూడండి, గాలం వేయి. పేతురు చేప వస్తుంది, మొదటగా వచ్చిన చేప పట్టుకున్నప్పుడు దాని నోరు తెరిచిన ఎడల, నోరు తెరిచిన ఎడల 1 షెకేలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాళ్ళందరికీ ఆశ్చర్యం అయిపోయింది. ఆ పంచాయతీ వాళ్ళకి, ఆ ట్యాక్స్ ఆఫీసర్కి, ఇదేదో వింతగా ఉందనుకుంటున్నారు. పేతురు గేలం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. పంచాయతీ ఆఫీసర్ అన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను పన్ను అడిగితే నువ్వు ఎటు వెళ్ళిపోతున్నావు అంటే, కంగారు పడుకుంటూ నేను చేపను పట్టుకుంటున్నాను అన్నాడు. చేపను పట్టుకోవడం కాదు, నువ్వు పన్ను కట్టాలి కదా అంటే, మా బోధకుడు చెప్పాడు అక్కడ గేలమేయమన్నాడు. ఆ చేప నోట్లో పన్ను కట్టేటువంటి షెకేల్ ఉంటుంది అన్నాడంటే అందరూ వింతగా చూస్తున్నారు. ఇదంతా కూడా పేతురు అత్తగారింటికాడ జరుగుతుందన్నమాట స్టోరీ. నేను పేతురు అత్తగారింటికి కూడా వెళ్ళాను. ఈ రోజుకి పేతురు అత్తగారి ఇల్లు అలా బోడుగోడలతో ఉంది. ప్రియులరా, ఆ కపెర్నహూములో ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాడు, పంచాయతీ వాళ్ళు, సెక్రటరీ అందరూ ఉన్నారు, శిష్యులు చూస్తున్నారు. ఈ యొక్క గలిలయ సముద్రములో గాలం వేసాడు పేతురు. గాలం వేస్తే అద్భుతమైన చేప వచ్చింది. చేపని ఆ గాలము నోట్లో నుండి తీసి నోరు తెరిస్తే దాని నోట్లో షెకేలు ఉంది. యేసు ప్రభు వారి అవసరత చేప తీర్చింది. ఆమెన్.
యేసు ప్రభు వారి అవసరత ఎవరు తీర్చారు? ఇంత పెద్ద పెద్ద శిష్యులుగా ఉన్న వాళ్ళు ఎవడో పన్ను కట్టలేకపోయాడు, కానీ ఆ నీటి లోపల ఉన్నటువంటి చేప యేసు ప్రభు రాజ్య సువార్త కొరకు చేప సహకరించింది. ఆమేన్. షేకేలు తీసాడు, దాన్ని కడిగితే షేకేలు ఉంది బాబు అన్నాడు. సరే, పన్ను అరషేకేలే కాబట్టి మన ఇద్దరిది కట్టుబడే అన్నాడు యేసు ప్రభు వారు. ఆ యొక్క పేతురు ఆ షేకేలు కడిగి ఆ పంచాయతీ వాళ్ళు కడితే ఆ పంచాయతీ వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించారు. ఈయన నిజముగా దైవ కుమారుడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలాగనే మొన్న మాకు భోజనం పెట్టినప్పుడు వాళ్ళు అన్నారు, మీ చేపల్లో తినేటప్పుడు డైరెక్ట్గా తినేయకండి, అందులో షేకేలు ఉంటుందని భయపెట్టారు. ఇందుకే ఉట్టిదా నిజమా అని అంటే అది ఎవరు చూసారా, ఇదే చేప అనమాట. చేప ఇదే టైప్ ఆఫ్ ఉంటుంది. వెంటనే దాన్ని ఓపెన్ చేస్తే నేను తినే చేపలోనే వండి ఓడి చేత పెట్టించారు వాళ్ళు. అందులో సరిగ్గా షేకేలు ఉంది. ఎందుకు చెప్తున్నానంటే చేప నోట్లో ఉన్న షేకేలు యొక్క విధానం ఏంటంటే, షేకేలు ట్యాక్స్ కట్టింది యేసు ప్రభు వారికి. ఆమేన్. హల్లెలూయా. గలిలయ ఆశీర్వాదం ఏంటంటే, మీ వ్యాపారాలు ఇంతవరకు పన్ను లేని వ్యాపారాలు చేశారేమో, చిన్న చిన్న వ్యాపారాలు చేశారేమో, ఇక మీదట నీ పిల్లలు నీవు కూడా గవర్నమెంట్కి లక్షలు లక్షలు ట్యాక్స్ కట్టే వ్యాపారము దేవుడు మీ చేతికి అప్పగించబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఇంతవరకు చిన్న చిన్న వ్యాపారాలు చేశారు మీరు, ఇక మీదట ట్యాక్స్ కట్టే వ్యాపారం చేస్తారు. ఆమేన్. ప్రియులరా, ఇంతవరకు మన వ్యాపారాలు అంతంత మట్టిగా ఉన్నాయేమో, ఇక మీరు సమాధి వైపు చూడకండి, పాడైపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకోకండి, యేసు వైపు చూడండి. పన్ను కట్టి దర్జాగా లక్షల కోట్లు సంపాదించే స్థితిలో దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చిస్తున్నాడు. నమ్మిన వారందరూ 7 మార్లు ఆమేనని చెప్పి చప్పట్లు కొట్టండి. గలిలయ ఆశీర్వాదము మొట్టమొదటిగా చేపల వ్యాపారము, బ్రతుకు తెరువు, జీవనోపాధి, ఉద్యోగాన్ని సూచిస్తూ ఉంది. నా బిడ్డకి ఎప్పుడు ఉద్యోగం వస్తుందా, మేము ఎలా బ్రతకాలని అనుకుంటున్నామేమో, దేవుడు నీ ఇంటి పట్ల జీవనోపాధిని ద్వారాన్ని దేవుడు తెరుచుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. యేసయ్య అద్భుతాలు విన్నప్పుడు మనం ఏలయ్యాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, కేకలు వేయాలి. చిన్న బ్రతుకుని లక్షలు ట్యాక్స్ కట్టేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందరు కూడా ఉన్న చోట లేచి నిలబడండి. మీ ఇల్లు సర్వ సమృద్ధిగా ఉండబోతా ఉంది. అప్పులున్నాయని ఏడుస్తున్నావా? ఒకదాని మీద ఒకటి ఎక్కువైపోతున్నాయి. ఎలా జీవించాలి, నా వల్ల కాదు, నేను ఇలాంటి బ్రతుకుతానని కలలో కూడా ఊహించలేదని ఏడుస్తున్నావా? నేను ఈ వడ్డీలు కట్టలేకపోతున్నాను, నేను ఈ రోగాన్ని భరించలేకపోతున్నాను, ఎవరికి చెప్పలేక ఒంటరిగా నలిగిపోతున్నానని ఏడుస్తున్నావా? ఏమైపోతాం, ఏ రోజు ఏమైపోతా నాకు అర్థం కావట్లేదు, త్వరగా చనిపోతే మేలేమో అని అనుకుంటున్నావా? ఒకవేళ ఏదైనా సూసైడ్ చేసుకుంటే అప్పులు తీర్చలేక చనిపోయారని చెప్పుకుంటారని ఏడుస్తూ చనిపోకుండా ఉంటున్నావా? లేదు, ఏదో ఒకటి జరగాలి, ఎటైనా పారిపోదామా, నా అనే వాళ్ళు తెలియకుండా ఉన్న ప్రాంతం వెళ్ళిపోవాలని ఏడుస్తున్నావా? యేసయ్య నా పాపాలు క్షమించని అడుగు. నీ పాపం వల్లనే నీ దీపం వెలగకుండా ఉందేమో. అయ్యా, నా పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. చేయకూడని పనులు చేశాను, మోసము చేశాను, వ్యభిచరించాను, దొంగలించాను, పాపములని పొర్లాను, ఇక నీ వైపు చూస్తున్నానయ్యా అని నువ్వు అనుకుంటే 2 చేతులు ఆకాశం వైపు చాపి, నాకు ఇంత మంచి వాక్యం ఇచ్చేవా, నాకు ఇంత మంచి ఆశీర్వాదం ఈరోజు ప్రకటించేవా, నీవు నాకు కావాలయ్యా, నీ వైపు చూస్తాను, నిన్నే ప్రేమిస్తాను బాబు, నాకు నువ్వు కావాలి, నీతో నడుస్తానయ్యా,
నీ ఉంటే నాకు ఈ లోకములో ఏది అవసరం లేదు. నా ఇంట్లో అడుగుపెట్టు. నా కుటుంబం చేసిన పాపాన్ని క్షమించు. నా కుటుంబ సభ్యులు నీకు విరోధంగా ఏదైనా పాపం చేస్తే క్షమించు. నా స్వజనులు నీకు విరోధంగా ఏదైనా పాపం చేస్తే క్షమించని అడగండి. ఏ పాప దోషము నా మీద ఏలుబడి చేస్తుంది, బాబు నువ్వు కావాలి యేసయ్య. నా ఇంట్లో ఉండాలి, నా హృదయంలో ఉండాలి. ఏ దుర్మార్గత ఉంచుకోను. నా నోటిని పరిశుద్ధపరుచుకుంటాను, నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటాను. అందరూ ప్రార్థన చేయండి. ఈరోజు గలిలయలో యేసు మహిమను నువ్వు ఈరోజు చూస్తున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తావు ఈ ఆశీర్వాదాన్ని, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని చూస్తావు. చూడటమే కదా, అనుభవిస్తావు, సాక్షిగా నిలబడతావు. నీ ఇంటి మీద ఏలుబడి చేస్తున్న దురాత్మ, చేతబడి శక్తులు, దైవ శక్తులు ఏదైనా ఆవరించి నేను భయపడుతున్నామో, నజరేయుడైన యేసు నామములో సర్వనాశనం కలుగుగాక.